ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తుంది జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడికి. సో నవరాత్రుల టైం కాబట్టి డెకరేషన్ అద్దరిపోద్దని చెప్పేసి ఒకసారి లుక్ వేసేద్దాం, చిన్న క్యూరియాసిటీతో అయితే వెళ్తున్నాం. అలానే తల్లిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చేస్తే ఐల్ బీ హ్యాపీ. సో మీరు కూడా టెంపుల్ చూసేయాలంటే మీరు నాతో వచ్చేయాల్సిందే. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతోరా. ఇక మొదలెట్టద్దాం, లేట్ వద్దు. సో మీరు మెట్రో ద్వారా వెళ్ళేటట్టయితే మీకు పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బైక్ ఆర్ కార్లో వెళ్తుంటే మాత్రం నేను లొకేషన్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద, దాంట్లో డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో మీరు పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ దిగిన తర్వాత టువర్డ్స్ మాదాపూర్ సైడ్ దిగి స్ట్రైట్గా కొంచెం ముందుకెళ్తే మీకు పిల్లర్ నెంబర్ C1653 పిల్లర్ నెంబర్ దగ్గర దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని మీరు లోపలికి వెళ్ళాలి. అదే మనం పెద్దమ్మ గుడికి వెళ్ళే వే. సో అలా ఆర్చ్ లోపల నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తే మీకు రైట్ సైడ్లో పెద్దమ్మ గుడి టెంపుల్ కనిపిస్తుంది. సో డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ది. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ వావ్, నిజంగా చూడటానికి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా బాగుంది ఎంట్రన్సే, మీరు చూడొచ్చు. అలా ఆ సైడ్స్ ఫైర్ తోటి ప్లస్ మొత్తం డెకరేషన్ చాలా క్లాసిక్గా, లైక్ ఒక డివోషనల్ ఫీలింగ్ మనకి రావడంతోనే అనిపిస్తుంది ఇంకా ఈ వే నుంచి వెళ్తుంటే. చాలా మంది ఫుల్గా ఫొటోస్ అయితే దిగుతున్నారు, ఎందుకంటే లొకేషన్ అలా ఉంది, తప్ప వాళ్ళది కాదు. నవరాత్రి డెకరేషన్లో టెంపుల్ అయితే కలకలాడిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ గుడి యొక్క టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 1 PM వరకు, సాయంత్రం 3 PM నుంచి రాత్రి 8 PM వరకు. అండ్ ఫ్రెండ్స్, బోనాల జాతర సమయంలో అయితే ప్రత్యేక అలంకరణలు, శోభయాత్రలు జరుగుతాయి. అంటే ఈ టైంలో ప్రత్యేక అలంకరణలు ఘోరంగా జరుగుతాయి, చాలా బాగుంటుంది అలంకరణలు మాత్రం. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎంత బాగుందో లైటింగ్స్ తోటి. సో మీరు మిస్ అవ్వద్దు. నేను ఇంకా లోపలికి వెళ్తాను. ఫ్రెండ్స్, ఇది తెలుసు కదా, మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కాయిన్ నిలబెడితే, ఆ కాయిన్ నిల్చుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఫ్రెండ్స్, పెద్దమ్మ తల్లి గుడి అంటే బోనాల ఉత్సవాలకి మూల స్థానం లాంటిది, తెలుసా? అండ్ మెయిన్గా ఇక్కడ చాలామంది బోనాల టైంలో హైదరాబాద్కు ప్రత్యేకంగా వస్తారు కూడా. అండ్ హైదరాబాద్కి ఇది ప్రత్యేకమైన పండగ కూడా. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి. అమ్మవారి ముఖంలో కరుణాభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అండ్ టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగుండింది, మొత్తం ఫ్లవర్స్ తోటి లైట్స్ తోటి మొత్తం. ప్రసాదం యొక్క టికెట్ డీటెయిల్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ గుడిలో వినాయకుడు, నాగదేవత, శ్రీరాముడు వంటి మరికొన్ని దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది ప్రసాదం యొక్క కౌంటర్స్ అండ్ దాని టికెట్ రేట్స్ వచ్చేసి ఇవి. అండ్ ఇక్కడ అమ్మవారికి సమర్పించే పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదంగా అందించబడతాయి. ఫ్రెండ్స్, అసలు ఈ గుడి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఉన్నట్టు చెప్తారు. హైదరాబాద్ విస్తరిస్తూ పోతూ ఇది నగర శివారులోకి వచ్చేసిందనమాట. అయినా అమ్మవారి పవిత్రత, ప్రాచీనత మాత్రం అస్సలు తగ్గలేదు. అండ్ పెద్దమ్మ తల్లి గుడికి వచ్చే వారికి ఇక్కడ స్టాల్ అన్ని పూజా సామాగ్రిలతో నిండి ఉంటాయి అన్నమాట. ఏవి మర్చిపోయినా సరే ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా టెంపుల్ ఎలా ఉండింది అనేది. నాకైతే టెంపుల్ ఇవాళ చాలా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ నవరాత్రుల టైంలో ఇదే ఫస్ట్ టైం రావటం. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు చాలా నచ్చుతుంది. జనాలు కూడా చాలామంది వస్తున్నారు. నాకు మెయిన్గా ఈ హ్యాండ్ గెస్చర్ చాలా బాగా నచ్చింది. ఆ ఫైర్ తోటి ఇంకా ఫౌంటైన్ కూడా యాడ్ చేస్తే అద్దరిపోతుంది. సో మిస్ అవ్వకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ నవరాత్రుల్లో మన పెద్దమ్మ గుడి టెంపుల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ద్వారా. అండ్ నెక్స్ట్ ఎక్కడికో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. అండ్ టెంపుల్ యొక్క లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సింపుల్గా వచ్చేసేయచ్చు టెంపుల్కి. చలో, సైనింగ్ ఆఫ్, బాయ్.